Hello everyone. Today's topic is BODMAS rule. So BODMAS rule చెప్పుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ముందుగా తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ బోర్డు మీద మీరు ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు కదా. ఫర్ సపోజ్ ఇక్కడ మనం 12 + 2 అంటే ఏం చేసాం, యాడ్ చేసాం. 12 + 2 gives you 14. ఓకే, 12 - 2 అన్నాం అనుకోండి, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ద ఆన్సర్ ఈజ్ 10. 12 × 2 అన్నాం అనుకోండి, you are multiplying. So the answer is 24. 12 divided by 2 annam ankondi, we are dividing. So the answer is 6. If the problem comes like this, ante ippudu ee problem 12 + 2 - 12 × 2 ani ila vachindi ankondi, ikkada manam em observe chestunnam, only plus ani cheppaledu, only subtract cheyamani cheppaledu, only multiply cheyamani cheppaledu, only divide cheyamani cheppaledu. ikkada anni operations ఒకే problem lo cheyamani చెప్తున్నారు. సో ఒకే ప్రాబ్లంలో చేయమని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు జనరల్గా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎలా అయితే ఆర్డర్ ఇస్తారో అదే ఆర్డర్లో చేసి వెళ్ళిపోతారు. అంటే 12 + 2 చేసేస్తారు. ఓకే, ఆ వచ్చిన ఆన్సర్ని -12 చేస్తారు, ఆ వచ్చిన ఆన్సర్కి × 2 చేస్తారు, ఆ వచ్చిన ఆన్సర్ డివైడెడ్ బై 2 చేస్తారు, ఆ వచ్చిన ఆన్సర్ని +12 చేస్తారు. అంటే అక్కడ ఏ ఆపరేషన్స్ అయితే ఉన్నాయో ఆ ఆర్డర్లో ఫాలో అయిపోతారు. బట్ అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్ ఆపరేషన్, సింగిల్ ఆపరేషన్స్ ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాం, నో డౌట్ అట్ ఆల్, అందులో ప్రాబ్లమే లేదు. కానీ ఒకే ప్రాబ్లంలో మల్టిపుల్ ఆపరేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, బోర్డ్మాస్ రూల్ అప్లై అవుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ. ఓకే, సో అప్పుడు ఎప్పుడు వాడతాం అనుకున్నాం కదా, అప్పుడు మనం బోర్డ్మాస్ రూల్ని వాడాలి. సరే, బోర్డ్మాస్ రూల్ని ఎందుకు వాడాలి? బోర్డ్మాస్ రూల్ని ఎందుకు వాడాలి అంటే, బోర్డ్మాస్ రూల్ మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ ఎప్పుడైతే మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నాయో ఆ మల్టిపుల్ ఆపరేషన్స్ ఒక ఆర్డర్లో, ఒక పద్ధతిలో, అంటే దేని తర్వాత ఏం చేయాలా అన్నది బోర్డ్మాస్ రూల్ మనకు చెప్తుంది. అది చెప్పిన ప్రకారం మనం చేసామనుకోండి, అప్పుడు మన ప్రాబ్లం కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో బోర్డ్మాస్ రూల్లో బి అంటే బ్రాకెట్స్. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ బ్రాకెట్స్ ఏమైనా ఉంటే మనం ఫస్ట్ బ్రాకెట్స్ తీసుకోవాలి. సో బ్రాకెట్స్లో స్మాల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ అండ్ బిగ్ బ్రాకెట్స్, స్మాల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ అండ్ బిగ్ బ్రాకెట్స్. ఓకేనా? ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఓ స్టాండ్స్ ఫర్ ఆఫ్. ఓకే, ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ అంటే ఫర్ సపోజ్ x⁻² అంటే 2³ అని కానీ అలా ఎక్స్పోనెన్స్. ఓకే, ఎక్స్పోనెన్షియల్స్. అలాగే ఆఫ్ అంటాం కదా, √2 అని, √8 అని. సో స్క్వేర్ రూట్స్. నెక్స్ట్ కమ్స్ డివిజన్. D ఫర్ డివిజన్, M ఫర్ మల్టిప్లికేషన్, A ఫర్ ఎడిషన్, S ఫర్ సబ్ట్రాక్షన్. సో యూ హ్యావ్ టు ఫాలో ద ఆర్డర్. మన ప్రాబ్లంలో కనుక అన్నీ కలిపి ఉన్నాయనుకోండి, అందులో మనం B అనే బ్రాకెట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ అనే సెక్షన్కి ఇస్తాము. ఆఫ్ అంటే చెప్పాను కదమ్మా, x⁻, a⁻, b⁻, √, పర్సెంటేజ్ ఆఫ్, అలా ఆఫ్ అనే కేసులో మనం ఓ అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ D ఈజ్ ఫర్ డివిజన్, M ఈజ్ ఫర్ మల్టిప్లికేషన్, A ఈజ్ ఫర్ ఎడిషన్, S ఈజ్ ఫర్ సబ్ట్రాక్షన్. సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఫస్ట్ యూ హ్యావ్ టు B for brackets, O for off, D for division, M for multiplication, A for addition, S for subtraction. This complete section is called as BODMAS rule. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లం చూసామనుకోండి, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం BODMAS రూల్ అప్లై చేయాలి. ఓకేనా? సో ఎందుకు అప్లై చేయాలి? ఈ ఆర్డర్లో, ఇందులో ఏ ఆర్డర్లో తీసుకోవాలి, ఈ ఆపరేషన్స్ని ఏ ఆర్డర్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అన్నది మనం తెలుసుకోవడం కోసం మనం బోర్డ్మాస్ రూల్ని అప్లై చేయాలి. సో బోర్డ్మాస్ రూల్ క్లియర్గా ఇక్కడ ఉంది కదా. సో ఇందులో మనం దేన్ని ఫస్ట్ చేయాలమ్మా, ఇక్కడ B అనే బ్రాకెట్స్ అయితే లేవు కాబట్టి స్కిప్ ఇట్. నెక్స్ట్ O అని ఉంది, ఆఫ్ అనే సెక్షన్ ఏమైనా ఉందా ఒకసారి చూసుకోండి. ఎస్ ఉంది, 6² కనిపిస్తుంది కదా, 6². సో దీన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి మనం. ఓకేనా? మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకోండి. సో 6 × 6 - 6² అంటే 6 × 6 36 డివైడెడ్ బై 6 + 6. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా మల్టిపుల్ ఆపరేషన్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి? సో ఈ కేసులో నెక్స్ట్ మనం డివిజన్ ఉందో లేదో చూడాలి. ఎస్, డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం మళ్ళీ డివిజన్ చేయాలి. ఓకే, సో 6 into 6 లీవ్ ఇట్ లైక్ దట్. అండ్ 36 divided by 6. సో మైనస్ 36 divided by 6 అంటే 6 6 36 ప్లస్ 6. ఓకేనా? సో డివిజన్ అయిపోయింది. ఈ కేసులో మనకి ఓ అనే సెక్షన్ అయిపోయింది, ఇక్కడ డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఉందా? ఎస్ ఉంది. 6 into 6, సో 36. ఓకే, మైనస్ 6 ప్లస్ 6. నెక్స్ట్ ఏం చేయాలి? ఎడిషన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ 36 ఒకటి 6 ఒకటి, సో ఈ రెండు యాడ్ చేయాలన్నమాట ఫస్ట్. సో 36 6 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 42. ఓకే, 42 minus 6. 42 minus 6 gives us 36. సో 36 is our final answer. Okay, 36 is our final answer. ఓకే, సో ఇలా సాల్వ్ చేయాలమ్మా. ఫస్ట్ ప్రాబ్లం చూసి కంగారు పడకండి. అక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నాయి అంటే సింపుల్గా బోర్డ్మాస్ రూల్ అప్లై చేయాలనే విషయం మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? వన్ మోర్ సమ్. సో నెక్స్ట్ సమ్. ఓకే, 8 plus 9 into 32 divided by 8 minus 3 is our problem. సో ప్రాబ్లం చూడగానే మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఎస్, మల్టిపుల్ ఆపరేషన్స్ ఆర్ దేర్. సో వీ హ్యావ్ టు అప్లై బోర్డ్మాస్ రూల్. ఓకే, బోర్డ్మాస్ రూల్ ప్రకారం మనకు ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్స్ ఉండాలి. బ్రాకెట్స్ ఉన్నాయా? లేదు. సో జస్ట్ లీవ్ ఇట్. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. ఓ మీన్స్ ఆఫ్. ఆఫ్ అనేది ఇక్కడ ఉందా? లేదు. సో లీవ్ ఇట్. నెక్స్ట్ గోస్ డివిజన్. సో డివిజన్ ఉందా? ఎస్, ఇట్ ఈస్ దేర్. సో 32 divided by 8. సో డూ దట్ వన్ ఫస్ట్. సో 8 plus 9 into 32 divided by 8. 8 4s are 32 minus 3. Okay, so division completed. After division what we have to do? Multiplication. So multiplication ekkada undamma? Ikkada undi. So 8 plus 9 4s are 36 minus 3. Okay, so 8 plus 36 minus 3. Again plus and minus. So next we goes to ఎడిషన్. సో మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. సో యూ హ్యావ్ టు యాడ్ దీస్ టూ ఫస్ట్. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. సో 36 and 8 హౌ మచ్? 44. ఓకే, 44 minus 3 gives you 41. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? వన్ మోర్ సమ్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా వినండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, కంగారు పడకండి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ చూసి కంగారు పడ్డారా మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా? కంగారు పడకుండా ఓకే ఇక్కడ బోర్డ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఫైన్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అప్లై బోర్డ్మాస్ రూల్. బీ ఫర్ బ్రాకెట్స్. బ్రాకెట్స్లో ఫస్ట్ ఏమొచ్చింది? స్మాల్ బ్రాకెట్స్. సో లెట్ us గో టు ద స్మాల్ బ్రాకెట్స్. ఓకే, సో మిగతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 50 divided by 5. ఓకే, సో 12 minus 6. ఓకే, 6 after this one minus 4. ఓకేనా? ఇది ఓపెన్ బ్రాకెట్స్ కంప్లీట్ చేసుకున్నాం. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్రాకెట్స్, నెక్స్ట్ 2, నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్స్. ఓకే, సో అగైన్ 50 divided by 5 బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్ అలానే ఉంచుదాం, బిగ్ బ్రాకెట్స్. సో నెక్స్ట్ మనకి కర్లీ బ్రాకెట్స్. ఓకే, కర్లీ బ్రాకెట్స్లో 6 minus 4 అంటే ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో 6 minus 4 అంటే 2. ఇంకా బ్రాకెట్స్ రాస్తామా? మళ్ళీ ఇక్కడ రాయకూడదు, ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ బ్రాకెట్ని ఎలిమినేట్ చేసేసుకోవాలి. సో 2 తర్వాత మనకోవాలి. సో 2 తర్వాత మనకి ఇక్కడ ఇంకేమైనా ఉందమ్మా? ఎస్, ఇంకొకటి ఉంది, +2 ఉంది. ఓకే, అప్పుడు ఈ బ్రాకెట్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఈ +2ని స్కిప్ చేయకూడదు. ఓన్లీ బ్రాకెట్లో ఉన్నది క్యాలిక్యులేట్ చేసుకొని బ్రాకెట్స్ మాత్రమే స్కిప్ చేయాలి, దీన్ని స్కిప్ చేయకూడదు. సో యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి నెక్స్ట్ బిగ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో 50 divided by 5. బిగ్ బ్రాకెట్స్లో ఏముంది? 2 + 2 ఉంది అంటే 4 ఇక్కడ నోట్ చేస్తాము. ఈ బ్రాకెట్ని రిమూవ్ చేస్తాం కదమ్మా, ఈ ప్లేస్లో ఏం రాసుకోవాలంటే ఇంటూ రాసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నాయి. సో డివిజన్ కమ్స్ ఫస్ట్. నెక్స్ట్ 50 divided by 5 అంటే 10 రాయాలి ఇక్కడ, ఇంటూ 4. ఓకే, 10 into 4 is equals to 40. సో 40 is the ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో? కంగారు పడ్డారా? అది మిమ్మల్ని భయపెట్టేస్తుంది. ఓకేనా? కంగారు పడకుండా మీరు
ప్రాబ్లం చూసి ఐడెంటిఫై బోడ్మాస్ రూల్ వస్తుందని ఐడెంటిఫై చేయగలిగితే ఫినిష్, చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, చాలా వరకు ఇలాంటి సమ్స్ ఎలా ఇస్తారంటే పజిల్స్ రూపంలో ఇస్తారు. ఐక్యూ సమ్స్, ఓన్లీ జీనియస్ కెన్ డూ, థింక్ స్మార్ట్, ఓకే, వెరీ టఫ్, 99% ఓన్లీ కెన్ డూ, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు చూసారా. అవన్నిటిలోని వాళ్ళు యూజ్ చేసేది ఇదే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అలా ఇస్తూ ఉంటారు. అంటే ఏంటంటే జనరల్గా పిల్లలైనా మనమైనా ఎవరమైనా సరే ఇలాంటి సమ్స్ చూడగానే ముందు కంగారు పడిపోతాం. అమ్మో ఏంటి సమ్ ఇలా ఉంది అని కంగారు పడకూడదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కంగారు పడకుండా ఒక క్షణం ఆలోచిస్తే ఈజీగా మనం ఏం చేయాలో మన మైండ్ మనకి చెప్పేస్తుంది. ఓకేనా? సో దట్ ఈజ్ అబౌట్ బోడ్మాస్ రూల్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైంది కదా? సో ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి, ట్రై చేయండి, సాల్వ్ చేసి ఆన్సర్స్ని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి ఇది యూజ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.